అందరికి నమస్తే. రుణమాఫీ ఇష్యూ కాంగ్రెస్‌ను డైలమాలో పడేసింది. అసలు కాంగ్రెస్‌కు లేకపోతే ప్రభుత్వానికి ఇదొక పెద్ద బూస్టప్ అయిపోతది. దీని తర్వాత ఇక ప్రతిపక్షాలు మాట్లాడనికే అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇదొక పెద్ద కథ జరిగింది కదా! రుణమాఫీది అంత ఈజీగా ఉత్తగా జరగలేదు. ఎలక్షన్స్ ముందు నుంచి నడుపుకుంటూ వచ్చిన స్టోరీ. ఎలక్షన్ ముందు ఏం చెప్పిర్రు? ఎలక్షన్ ముందేమో డిసెంబర్ 9 అని చెప్పిర్రు. డిసెంబర్ 9 తర్వాత రకరకాల లెక్కలేసుకుంటూ వచ్చిర్రు. తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిర్రు? ఆగస్టు 10 అని చెప్పిర్రు. ఆగస్టు 10 అయినప్పటికీ వీళ్ళు 1,00,000 మాటలు మాట్లాడేసిండ్రు. 40,00,000 మంది రైతులంటే, 30,00,000 మంది రైతులంటే, ఫైనల్‌గా 31,000 కోట్లు అని చెప్పిండ్రు. అమ్మో! రైతుల సంఖ్య చెప్పకుండా క్యాబినెట్ మీటింగ్‌ల. తీరా చూస్తే అది 17,000 కోట్లకు ఆగిపోయింది. 22,00,000 మంది రైతులకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడేమంటున్నారంటే ఒక డ్రామా తెర మీద తీసుకొచ్చారు. మీకు చెప్పిన ఇంతకుముందే నేను. ఆ డ్రామా ఏంది? మేము మళ్ళీ చూస్తాం, పరిశీలిస్తాం. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఏంది ఖజానా అవన్నీ చూస్తే అంత స్టెమినా లేదు. కానీ ఇప్పుడు గతంలో ఉన్న మనకు ఇచ్చిన గైడ్‌లైన్స్ ఇవే కదా! ఈ గైడ్‌లైన్స్ సడలిస్తారా అని నేను అడుగుతున్నా. సడలిస్తేనే తప్ప మీ మీద జనాల్లో రైతులలో కొంత పాజిటివ్‌నెస్ కొంత వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మీరు 100 మందిలో 30 మంది మీ వైపు పాజిటివ్‌గా ఉన్నారేమో నాకు తెలవదు. లోన్లు మాఫీ అయిన వాళ్ళు. కానీ 70 మంది రైతులు మీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో, తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మీరు ఈ తప్పు సరిదిద్దుకునే అవకాశం మీ చేతిలో ఉంది. ఎట్లా ఉంది అనంటే మీరు ఆ గైడ్‌లైన్స్ మొత్తం ఎత్తేయాలి. ప్లస్ వాళ్ళందరికీ రుణమాఫీ చేసేయాలి. ఉత్తగా ఎత్తేస్తే సరిపోదు. ఇప్పుడేంది ముందు రేషన్ కార్డులు అన్నారా? రేషన్ కార్డులు లేకపోయినా రుణమాఫీ చేయాలి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేయాలి. రేషన్ కార్డులో రెండో, మూడో ఫ్యామిలీస్ ఉంటాయి ఒక రేషన్ కార్డులో. మనం విడివిడిగా లేవు రేషన్ కార్డ్స్ మన తెలంగాణలో. గత ప్రభుత్వంలో కొంత రేషన్ కార్డులు ఇచ్చినా విడివిడి కాలేదు. మళ్ళీ ఇప్పుడు మీరొచ్చి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి రుణమాఫీ అనే అంశాన్ని రేషన్ కార్డు అనే బేస్ తీసేయాలి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కేవలం పట్టా పాస్‌బుక్ ఆధారంగా రుణమాఫీ చేయగలరా? అట్లా చేస్తే ఏమైతుందో నేను చెప్తా మీకు. అప్పుడు ఏమైందంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేయడం వల్ల రేషన్ కార్డులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇద్దరు అన్నదమ్ముల్లో వీళ్ళు ఏం చేసింది తెలుసా చాలా తెలివిగా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఎన్నున్నా రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. మిగతా వాళ్ళకు రుణమాఫీ ఎగబెట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికత తీసుకోకుండా పాస్‌బుక్ ప్రామాణికంగా తీసుకుంటే అందరికి రుణమాఫీ అవుతుంది. ప్లస్ రీషెడ్యూల్ అని ఒకటి తీసుకొచ్చుకున్నారు. రెన్యువల్ చేస్తే ఓకే కానీ రీషెడ్యూల్ చేస్తే మాకు సంబంధం లేదు అన్నారు. గతంలో తీసుకున్న లోన్ కావచ్చు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని పంటలకు లోన్ తీసుకోవాలి. అప్పుడెప్పుడో 2018లో లోన్ తీసుకుంటే 2019లో తీసుకోకుండా ఉండలేరు రైతులు. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయడమో, రీషెడ్యూల్ చేయడమో ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ రీషెడ్యూల్ అంశంలో చాలామంది డిస్‌క్వాలిఫై అయిపోయారు. అర్హత లేకుండా పోయింది. తర్వాత కట్ ఆఫ్ డేట్స్ ఇంపార్టెంట్. కట్ ఆఫ్ డేట్స్ మీరు ఏమి ఇచ్చారు? 2018 డిసెంబర్ 12 అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. 2012 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 అని కట్ ఆఫ్ డేట్స్ పెట్టిండ్రు. ఈ మధ్యలో లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు ఈ పైన ఉన్న వాళ్ళు చాలామంది రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలామందికి లోన్ మాఫీ కాలేదు. కాబట్టి మీరు ఈ కట్ ఆఫ్ డేట్స్ మొత్తం ఎత్తేసి ఎవరికి లోన్ ఉంటే వాళ్ళకు మాఫీ చేయాలి. అప్పుడు చాలామంది రైతులకు ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ 2023 డిసెంబర్ 9 అని పెట్టిండ్రు. ఈ డిసెంబర్ 9 కన్నా ముందు బ్యాంకుల్లో అప్లై చేసుకున్న వాళ్ళకు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో ఇచ్చిండ్రు లోన్లు. మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళు అప్లై చేసుకునేది పాతప్పుడే. మీరు ఎలక్షన్స్ ముందు ఎప్పుడైతే మీరు బ్యాంకులకు ఉరికిపోండి లోన్లు తీసుకున్నారో అప్పుడు అప్లై చేసినవే. తర్వాత బ్యాంకుల వాళ్ళు తిప్పి ఆ తర్వాత ఇచ్చారు. కాబట్టి మీరు ఆ కట్ ఆఫ్ డేట్స్ ఎత్తేస్తారా? ఇంకొకటి ఫ్యామిలీ కండిషన్స్. ఫ్యామిలీలో ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరికి రుణమాఫీ చేయం. ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి. ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరు డిఫాల్టర్ అయితే మిగతా వాళ్ళకి ఎవరికి రుణమాఫీ చేయం. ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరో రీషెడ్యూల్ చేసుకోకపోతే ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఎవరికి రుణమాఫీ చేయమని మీరు అట్లా కూడా చేసిండ్రు. అందుకే చాలామంది రేషన్ కార్డులు ఉన్న పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నా వాళ్ళందరూ చాలామందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి ఈ కండిషన్ ఎత్తేస్తారా? ఇంకొకటి ఐటీ కండిషన్ తీసుకొచ్చిండ్రు. ఇది చెప్పకుండా పట్టుకొచ్చిండ్రు. ఐటీ కండిషన్ ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు కాదు, కట్టేవాళ్ళు మేము రుణమాఫీ చేయమన్నారు. ఐటీ పేయర్స్ అందరూ చాలామంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. ఐటీ పేయర్స్ అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, ఇంకో కొడుకు ఉన్నారు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడు, చిన్నదో పెద్దదో. దానిలో ఐటీ పరిధిలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఐటీ కడతారు. ఆ పిల్లగాడు ఐటీ కడతారు కాబట్టి ఆ ఫ్యామిలీలో రైతుకు రుణమాఫీ చేయలేదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది రైతులు వాళ్ళ కొడుకులకు ఫారెన్ పంపడానికో లేకపోతే వాళ్ళ కొడుకుల చదువుల కోసమో, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసమో, ట్రాక్టర్ల కోసమో, బండ్ల కోసమో ఇంతో అంతో రూ. 500 1000 ఐటీ కడతారు. ఐటీ సబ్మిట్ చేయడమే కాదు, ఆ షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారంటే కట్టేటప్పుడు ఒక 500 కడితే కట్టేందుకు మంచి లోన్ వస్తుందని చెప్తారు. కాబట్టి ఆ సిచ్యువేషన్లో చాలామంది ఐటీలో చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు. మరి ఐటీ కండిషన్ ఎత్తేస్తారా? ఇంకోటి ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులు పడ్డ వాళ్ళకి మాత్రమే మేము రుణమాఫీ చేస్తామని ఆల్మోస్ట్ గైడ్లైన్స్లో పెట్టిండ్రు. పీఎం కిసాన్ పడ్డ వాళ్ళకంటే 2018 వరకు మాత్రమే పీఎం కిసాన్లో అకౌంట్స్లో
అవన్నీ అప్డేట్ అయినాయి. కానీ 2015 తర్వాత ఎన్ని భూములు ఎక్కడెక్కడ చేతులు మారినాయి, అవన్నీ పీఎం కిసాన్‌లో ఉన్నాయా? లేవు. మరి ఆళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మిగిలిపోయారు. కాబట్టి పీఎం కిసాన్ డబ్బులు తీసుకున్నోళ్ళు తీసుకోకపోయినా కూడా వాళ్ళు కూడా రుణమాఫీ చేయాలంటే ఆ ఆ కండిషన్ కూడా ఎత్తేయాలి. ఇంకొకటి గోల్డ్ లోన్. గోల్డ్ విత్ పట్టా పాస్‌బుక్స్. ఈ కండిషన్ కూడా ఎత్తేయాలి. గోల్డ్ విత్ పట్టా పాస్‌బుక్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మాఫీ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిర్రు. కాబట్టి మీరు ఆ కండిషన్ కూడా ఎత్తేసి గోల్డ్ లోన్ విత్ పట్టా పాస్‌బుక్స్ బ్యాంకులో పెట్టిర్రో అవి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు బ్యాంక్స్ నుంచి వచ్చిన 71 లక్షల అకౌంట్స్ వచ్చినాయి మీకు. 71 లక్షల అకౌంట్స్ వస్తే మీరు ఏం చేసిండ్రు దానికి 49,500 కోట్లు మొత్తం 49,500 కోట్లు రూపాయలు అవుతుందని మీరు లెక్కలు వేసిండ్రు ఆల్రెడీ. చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు 45,000 కోట్లు అవుతాయి, 40,000 కోట్లు అవుతాయి, 30,000 కోట్లు అవుతాయి, 35,000 కోట్లు అవుతాయని. క్యాబినెట్ కూడా 31,000 కోట్లు చెప్పింది. మీరు చేసింది ఎంత? 17,900 కోట్లు చేసిండ్రు. ఇప్పుడు ఈ కండిషన్స్ మొత్తం ఎత్తేస్తే బహుశా మీకు ఇంకొక 18,000 కోట్లు అవుతాయి. 18,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వానికి ఈ ధైర్యం ఉందా? ప్రభుత్వం ఇంకొక 18,000 కోట్లో 20,000 కోట్లో పెట్టి రుణమాఫీ చేసే ధైర్యం ఉందా? ఈ కండిషన్స్ మొత్తం ఎత్తేస్తారా? ఎందుకంటే మీరు తేనెతుట్టను కదుపుకున్నారు. ఆ తేనెతుట్ట ఈగలను లేచినాయి. వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రైతును సంతృప్తిపరచాలంటే మీరు ఈ రుణమాఫీ గైడ్లైన్స్ మొత్తం సడలించి రుణమాఫీ చేసే తప్ప వాళ్ళందరికీ రుణమాఫీ అయ్యే అవకాశం లేదు. మీరు ఒక తప్పును సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. మీకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఆలోచిస్తేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.